ఆంధ్రప్రదేశ్కి రమ్మనమని కొరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థలు ఇది ఎస్పెషల్లీ సెమీ కండక్టర్ చిప్స్ కంపెనీలతో మాట్లాడుకొచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అట్లాగే నారాయణ ఇద్దరు కూడా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో నిర్వహించినటువంటి భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖల మంత్రి జనార్దన్ రెడ్డితో పాటుగా ఏదైతే నారాయణ ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. అక్కడ జరిగినటువంటి సదస్సులో మాట్లాడుకొచ్చారు. ఈడీబీ అధికారులు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్లో 156 ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించాం. దాంతోపాటుగా 8 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాం. ఇది కేవలం నెంబర్ కాదు, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్పై ఉంచిన విశ్వాసానికి ప్రతీక. 1053 కిలోమీటర్ల తీర ప్రాంతంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి తూర్పు తీర ముఖద్వారంగా పనిచేస్తుంది. ఏపీలో పోర్టులు ఇప్పటికే తూర్పు తీరంలో 30% కార్గోని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 కొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులు రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ ఏడాదికి అదనంగా 353 మిలియన్ మెట్రిక్ టన్నులు కార్గో సామర్థ్యాన్ని జోడించగలుగుతాయి. రాబోయే కాలంలో రాష్ట్రంలో కార్గో సామర్థ్యాన్ని సంవత్సరానికి 700 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా పెంచబోతున్నాం. ఏవియేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్లో 6 ఆపరేషన్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 3 అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, టోటల్గా 9 ఉన్నాయి. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2026 నాటికి గ్లోబల్ కనెక్టివిటీకి ప్రధాన కేంద్రంగా మారబోతోంది. దేశంలో విమానయాన ఇంధన డిమాండ్లో 20% ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఏరోస్పేస్ క్లస్టర్లో మేము కూడా పెట్టుబడులు పెడుతున్నాం. భారతదేశంలో 3 జాతీయ పారిశ్రామిక కార్డాలు కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం మాదే. పారిశ్రామిక అవసరాలు 91,000 ఎకరాల భూమిని అందివ్వగలగడం మాకు సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 1.3 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో కూడా చెప్పు 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ని రెడీ చేస్తున్నాం. మా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ నెట్వర్క్లతో కలిపి ఆయా ఉత్పత్తులు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా ఖచ్చితత్వంతో చేస్తాం. సంవత్సరానికి 300 రోజులు వేడి వాతావరణం కారణంగా రాష్ట్రం 2047 నాటికి 160 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇట్లాంటి వాటిట్లో మీరు అందరూ పెట్టుబడులు పెట్టండి అంటూ పిలుపునిచ్చారు అక్కడ జరుగుతున్నటువంటి సదస్సులో మన మంత్రులు. 1053 kilometers coastal line Andhra Pradesh serves as the eastern maritime gateway of India. Our ports already handled 30% of east coast cargo, and with 4 new greenfield ports under development at Ramayapatnam, Moolapeta, Machilipatnam and Kakinada, handing the additional 353 million metric tons per annum cargo capacity. We will soon So basically, Ramesh is the chairman of the Indian Chamber of Commerce. You can address him.